అసలు హిందూయిజం అంటే మన సంస్కృతి అండి. దాన్ని కాపాడుకుని అమ్మని అమ్మ అని పిలుచుకోలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండి నీ ధర్మాన్ని. ట్రాఫిక్ ఎప్పుడు బాగుపడుతుందండి? రోడ్డుకి ఎడం పక్కనే బాగుపడుతుంది నడిస్తేనే. ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారంటే వీళ్ళు ఉగ్రవాదులు మేం కాదండి, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం లేకపోతే హిందూయిజం ఇది కాదు, మీకు మీరే ఎలా తయారు చేస్తున్నారంటే మనిషిని ప్రజల్ని సుంటలుగా తయారు చేస్తున్నారు మీరే. ఎందుకంటే ఈ దేశంలో హిందూయిజం అన్న కానీ ఆర్ఎస్ఎస్ కానీ అంటే సాధన ఉంది, వీళ్ళకి సాధన తక్కువ అండి, వాదన ఎక్కువ. వీళ్ళకు ఉన్నటువంటి హిందూయిజంలో కానీ దీంట్లో కానీ ఉన్నటువంటి సాధన వాళ్ళకి లేదు. మనకు సాధన ఎక్కువ, వాదన తక్కువ. వాళ్ళకి సాధన తక్కువ, వాదన ఎక్కువ. అందుకే వాడు ఏమంటారు తెలుసారు, వాళ్ళు మాట్లాడుతాం అనుకోండి, బాబు రోడ్డుకి ఎడం పక్కన నడువు అంటే నడిపి చూద్దాం అనుకోడు, అసలు చెప్పడం ఆలస్యం. రోడ్డుకి ఎడం పక్కన నడదు ఆయన అంటే కుడి పక్కన నడితే ఏమవుద్ది అంటాడు, కానీ రోడ్డుకి ఎడం పక్కన నడుద్దామని ప్రయత్నం చేయడు. అందుకే ఈ ప్రభుత్వం ఇలా పరిపాలించబట్టే అడ్డదిడ్డంగా ఎదురు ప్రశ్నలు వేసి తను సమర్థించుకోలేక తెలుసుకుందామనేటువంటి జ్ఞానం లేక ఇలా చేస్తుంది. కాబట్టి మరొక్కసారి హెచ్చరిస్తున్నా, ఒక్కడు గుర్తుంచుకోండి, మీ త్రివర్ణ పతాకం మీరు ఎన్ని పాపాలు చేసినా ఇంకా పతాకం ఇంకా హిందూ దేశంలో అలా రెపరెపలాడుతూ మీకు ఇంకా 4 భోజనాలు పెడుతుందంటే ఈ వెనకాల ఉన్నటువంటి కాషాయం రక్ష అని గుర్తుంచుకోండి. ఇది గనక రెచ్చిపోయి హిందుత్వం తిరగబడిందా మీరు ఎక్కడ కొట్టుకుపోతారో మీకే తెలియదు. కాబట్టి దయించి సోదరులందరూ కూడా మన ధర్మం, మన సంస్కృతి దీన్ని నమ్మండి, దాని ప్రకారం జరిగించండి. జీవితం పెద్దలు రాశారు సినిమాలో కవితలు, కలతలు కనరాని కన్నీరే లేని బ్రతుకుంటే చాలు అదే 10,000. అది హాయిగా మన మంత్రంలోనే ఉందండి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అని, సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో వర్షాలు పడాలి, పృథివంతా చల్లగా ఉండాలి, అందరం బాగుండాలి అనేటువంటిది పద్ధతిలో ఉన్నటువంటి గొప్ప కోరిక ఉన్నటువంటి హిందూయిజం. కాబట్టి దాన్ని నమస్కరించుకోవడం కాదు, దాన్ని మనం విస్మరించకుండా ఆచరణలో పెట్టి మన యొక్క గొప్పతనాన్ని కాపాడుకుని మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ మన దేశాన్ని మన హైందవ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ఇది నెక్స్ట్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉందని పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను సరిగ్గా పాటించి మనం ఈ దేశాన్ని పురోగతి తీసుకువెళ్లాలని మరొక్కసారి